హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మేడంది త్రివేంద్రం. త్రివేంద్రం చాలా తక్కువ మంది తెలుసు ఆనంద్ గారి వైఫ్ చాలా పెద్ద హీరోయిన్ ఒక టైంలో వన్స్ అపాన్ ఎ టైం. సో తెలుగులో కూడా చేశారు కదా, తెలుగులో కూడా చేశారు. అది నాకు సాంగ్ గుర్తుంది. ఏదో రెండు మూడు ఫిల్మ్ చేశారు తెలుగులో. జీన్స్ చూస్తే అదని నాకు అదే అలీ గారితో కూడా ఉంటుంది. అలీతో జీన్స్ చూస్తే లాలీపప్పు, నడుము చూస్తే ఏదో ఒక సాంగ్ తమిళ్లో అమ్మాయి. జీన్స్ చూస్తే కిస్సు మిస్సు, నడుము చూస్తే అమ్మాయి యాక్చువల్ గా సినిమాలో రావాలి, కాలేజ్ స్టూడెంట్ అనుకుంటా. ఆ సినిమాలో రావాలని ఆ అమ్మాయి ట్రై చేసింది. తర్వాత 5-6 పిక్చర్స్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది, మలయాళంలో, తమిళ్లో, తెలుగులో. అది తర్వాత సీరియల్లో పెద్ద హిట్ ఆ అమ్మాయి. సీరియల్ అంటే అమ్మాయి చేసే సీరియల్ అన్ని 5 years చాలా క్రేజ్ ఆ అమ్మాయి అంటే. అక్కడ పూర్ణిమ అని చెప్తే అందరికి అంత క్రేజ్. సో ఆ అమ్మాయి సీరియల్ స్టార్. సో మేడం రియల్ నేమ్ పూర్ణిమ. ఓ, ఇక్కడ తెలుగులో అమృత. ఓకే. లవ్ మ్యారేజ్. ఓకే. మీ ఇద్దరు ఏదైనా సినిమా చేసి? మేమిద్దరు ఒక ఏం చెప్పాలి, షార్ట్ ఫిల్మ్ కాదు, అప్పుడు ఏం చెప్తారు, టెలిఫిల్మ్ ఏదో ఒకటి, టెలిఫిల్మ్ అని చెప్తారు కదా. అవును, టెలిఫిల్మ్. ఆ కాన్సెప్ట్ ఎప్పుడు లేదనుకుంటున్నాం. సో ఆ ఫిల్మ్ లో మేమిద్దరు కలిసి యాక్ట్ చేశారు. అప్పుడు వి ఫెల్ ఇన్ లవ్ అనుకో. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? యాక్చువల్గా షీఈ్ నా వైఫ్ అని చెప్పారు ఎవరో. యాక్చువల్గా నాకు 2-5 వైఫ్స్ అందులో. అప్పుడు నా దగ్గర చెప్పారు, రేపు మీతో ఆ సెకండ్ వైఫ్ క్యారెక్టర్ వస్తుంది, అమ్మాయితో నా దగ్గర చెప్తున్నాను డైరెక్టర్, ఆ అమ్మాయితో నువ్వు ఇదని ఏం చూపించకూడదు, ఆ అమ్మాయి చాలా డీసెంట్ ఇదని ఆల్రెడీ బిల్డప్ ఇచ్చారు ఆ డైరెక్టర్. సో అప్పుడు ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ హూ షీ వాజ్. అండ్ షీ చాలా అందమైన అమ్మాయి. ఎనీ అందమైన అమ్మాయిని చూస్తే వి ఆల్ ఫాల్ ఫర్ దెమ్. నో, ఫస్ట్ డే చాలా క్లోజ్ అయిపోయాం. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడాం. అదే అలాగే పెరిగి యూనో. సో ఇంట్లో చెప్పగానే యాక్సెప్ట్ చేశారా? అక్కడ ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. మీ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదా? ఓకే. సో ఇమిడియట్గా మ్యారేజ్ 2002లో జరిగింది మ్యారేజ్. సో తర్వాత మేడం ఇండస్ట్రీలో వర్క్ చేశారా? యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం వదిలేశారు, టోటల్ గా వదిలేసి. ఆ తర్వాత 2006 నుంచి ఏదో సీరియల్ స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు వర్క్ లేదు. ఓకే. ఆ అమ్మాయి ఫుల్ బిజీ ఆ టైంలో. ఇక్కడ ఏమన్నా ఒకసారి చూద్దాం, ఆనంద్ గారి ఫ్యామిలీ ఫొటోస్ కొందేమన్నా ఇప్పుడున్న ఆడియన్స్ కి తెలియదు కాబట్టి. ఓ, ఫ్యామిలీ. దట్స్ మై వైఫ్ ఆన్ ద లెఫ్ట్, ఆన్ ద రైట్, ఆన్ మై రైట్. దట్స్ మై సన్. ఓకే. ఓన్లీ వన్ సన్? ఓన్లీ వన్ సన్. దిస్ వరల్డ్ కప్. మై బ్రదర్ వాస్ ద కోచ్ ఫర్ ద ఇండియన్ టీమ్. ఓకే. అమృత గారిని ఇక్కడ చూడొచ్చు. అండ్ మలయాళంలో పూర్ణిమ గారు అంటారు ఆమెని. మీకు మంచి సపోర్ట్ అని చెప్పొచ్చా అన్ని విషయాలలో? ఈక్వల్. నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేసింది, ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేసింది. అలా. ఓ, ఎవరు? సన్ వాస్ బార్న్. సార్ అప్పుడు చాలా లావు ఉన్నారు మీరు కూడా. అప్పుడు అవును, ఒక టైంలో వర్క్ ఏం లేదు. సో ఐ వాజ్ 108 or something. నైస్ ఫ్యామిలీ. బట్ మీకు ఎప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు సార్ ఇండస్ట్రీలో? మీరు అన్నారు ఒక మాట, ఒకనొక టైంలో వర్క్ లేకుండా అండ్ కొంత డ్రింక్స్ కూడా అడిక్ట్ అయిపోయి లోన్లీనెస్ ఫీల్ అయిపోయి, అండ్ ఫ్యామిలీ ఉన్నా కానీ ఫ్యామిలీని కూడా పట్టించుకునే అంత లోన్లీనెస్ ఉంది మీ లైఫ్ లో. బట్ ఏ హీరో అంతకుముందు చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు, చాలా పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. ఎవరైనా కానీ ఒక కాల్ చేసి నేను ఇలా ఉన్నాను, నా లైఫ్ ఇలా ఉంది, చాలా ప్రాబ్లం ఉంది, నాకు వర్క్ లేకపోతే పిచ్చి ఎక్కుతుంది అని చెప్పుకునే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. లైక్ అప్పుడు కార్తీ ఉన్నాడు, మురళి ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు. ఒక్క ఫ్రెండ్ కూడా నాకు లేరు. ఒక్కళ్ళు కూడా? ఒక్క ఫ్రెండ్ కూడా సినిమా నుంచి లేదు. బట్ ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ నా లైఫ్ లో. అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ చాలా సూపర్ సపోర్ట్. నా ఫ్యామిలీ, నా బ్రదర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు సపోర్ట్, చాలా సపోర్ట్. అండ్ మై పేరెంట్స్, బికాజ్ ఈవెన్ నౌ మై పేరెంట్స్ సపోర్ట్ ఇస్ స్టిల్, ఇప్పుడు కూడా ఉంది. మై ఫాదర్ ఇస్ 96 అండ్ మై మమ్ ఇస్ 90. ఓకే. ఇప్పుడు ఉన్నారు? ఇప్పుడు ఉన్నారు. మీతోనే ఉంటున్నారా? యాక్చువల్లీ నాతో, నేను అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నా బ్రదర్స్ తో ఉన్నారు. ఓకే.
సో నేను మెడ్రాస్ మంత్లీ ఒక 4-5 టైమ్స్ వెళ్ళి చూస్తారు. Yes, అమ్మ నాన్న. దట్ ఇస్ అసలు ఆనంద్ గారు అంటే ఎవరు గుర్తుపట్టరు. అది చాలా లావు అది. 108 kgs ఉన్నారంట అవును, సార్ అప్పుడు అవును, చూడండి. ఆ టైంలో. ఉమ్. అమ్మ తమిళ, అమ్మ నాన్న తమిళ, అందరు తమిళే, అందరు తమిళ. కానీ చక్కగా తెలుగులో మాట్లాడతారు, చక్కగా తెలుగు వంట అన్ని చేస్తారు. ఆ, కానీ సార్ అంటే ఇప్పుడు నేను విన్నాను మీరు అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఉమ్. శ్రీకాంత్ గారు ఉమ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ప్రకాష్ రాజ్ ఎలా అంటే నేను ఫ్రెండ్స్ రూమ్స్ లో ఉండేవాళ్ళు, రూమ్స్ బాగా వెళ్ళి మంచిగా కార్డ్స్ ఆడుకునే వాళ్ళు. అది శ్రీకాంత్. ఆ. ఆ టైంలో ఎలా అంటే శ్రీకాంత్, చిట్టి చాలా మంది ఉన్నారు. ఒక గ్యాంగ్, వాళ్ళతో అక్కడ టీ నగర్ లో వాళ్ళు ఒక రూమ్ లో ఉంటారు. శ్రీకాంత్, చిట్టి, తర్వాత విజయ్ అని చెప్పి వీళ్ళందరూ ఒక రూమ్ ఉన్నప్పుడు రోజు అక్కడ వాళ్ళ రూమ్కి వెళ్ళి కార్డ్స్ ఇది. అప్పుడు శ్రీకాంత్ ఆల్సో వాంటెడ్ పైకి రావడానికి కోసం. ఐ థింక్ 1991 లోనే శ్రీకాంత్ వచ్చారు. అవును, పీపుల్స్ ఎన్కౌంటర్. అవును, అవును, అవును. ఆయన కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటానే వచ్చారు. అవునవును, పీపుల్స్ ఎన్కౌంటర్ లో చిన్న క్యారెక్టర్ చేసి ఆ టైంలో మేమందరూ ఆ టైంలో నేను అంతకుముందే హీరో అయిపోయాను. నేను 87 కదా. నేను యాక్చువల్గా దొంగ తర్వాత బాలచందర్ డ్యూయెట్ కదా పిక్చర్. ఆ పిక్చర్ చేసేప్పుడు ఫస్ట్ ఫోటో షూట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ ప్రకాష్ రాజ్ వచ్చి నా దగ్గర, నేనే ప్రకాష్ రాయ్, నేను కన్నడ బాగా నుంచి imitate వచ్చాను. చేస్తున్నారు. కన్నడ నుంచి వచ్చాను, నన్ను మీరందరూ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నా దగ్గరే వచ్చి మాట్లాడారు. ఓకే. నా దగ్గర ప్రభు దగ్గర వచ్చి నేను పిక్చర్ లో విలన్ గా చేస్తున్నాను అని. ఓకే. సో ఫస్ట్ టైం అక్కడే మీట్ చేశాను నేను. ఓకే, మీ మూవీలో విలన్ గా చేస్తున్నారా? అవును, డ్యూయెట్ పిక్చర్ లో ఆయనే విలన్ కదా. ఓకే. యాక్చువల్గా నేను ప్రభు అదిలే హీరో. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. చాలా బిజీ అయినప్పుడు ఓకే. వాళ్ళు 8 months కంటిన్యూస్ గా కావాలని చెప్పారు డేట్స్. సో అప్పుడు 8 months కంటిన్యూస్ గా ఇవ్వడానికి అప్పుడు డేట్స్ లేదు, దొంగ తర్వాత. ఓకే. సో నేను ఆ పిక్చర్ నుంచి బయటకు వచ్చాను. అనుకున్నారా ప్రకాష్ రాజ్ గారు ఇంత పెద్ద యాక్టర్ అవుతారని అప్పుడే? ఆ పిక్చర్ చూసి డెఫినెట్ గా, ఎందుకంటే ఆ పిక్చర్ లో ఆయన ఏం యాక్టింగ్ చేశారంటే, ఆ పిక్చర్ లోనే ఆ పిక్చర్ చూసిన అందరూ ఎవరు ఇది ప్రకాష్ రాజ్ అని ఆ పేరు వచ్చింది కదా. ఆ తర్వాత తెలుగులో కూడా యాక్చువల్గా ఆయన ఫస్ట్ పిక్చర్ ఏదో ఊహాతో చేశారు. ఆ తర్వాత నాతోనే సగనం, అమ్మ నాన్న కావాలి, చాలా పిక్చర్స్ నాతో చేశారు. అప్పుడు మేము అందరూ ఇక్కడ గోల్కొండ కదా హోటల్, అది అందరికి అడ్డా. అది అందరికి అడ్డా గోల్కొండ హోటల్. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ద డే హీ. ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ గారు ముందు సేమ్ ఆయన వాయిస్ తో ఇమిటేట్ చేస్తూ ఉంటారా? He doesn't know actually. He doesn't know. He doesn't know that I imitate him. కానీ Okay. he's a very nice man. And ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో మీట్ చేసాం, ఎలా ఉన్నావు చల్లం అని చెప్పి. ఓకే. సో మీరు ఇమిటేట్ బాగా చేస్తారు. చాలా మంది యాక్టర్స్ చాలా కానీ నేను ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు. న్యాచురల్ గా వస్తుంది నాకు. ఇంకా ఎవరు చేస్తారు బాగా వాయిస్? యాక్చువల్ గా అది ఫ్లో లో రావాలి. మీరు చెయ్యని చెప్తే నాకు రాదు. ఓకే. అది అలాగే మాట్లాడినప్పుడు అలా వస్తుంది, కానీ ఆయన ఇమిటేట్ చేయాలి అని చెప్తే అది రాదు. ఓకే. సో ప్రకాష్ రాజ్ గారికి ఇష్టమైన డైలాగుల్లో మీకు ఇష్టమైన డైలాగ్ అంటే? చాలా డైలాగ్స్ ఇలానే ఉంటాయి అక్కడ ఫేమస్ కదా, చల్లం ఎప్పుడు చల్లం తెలియలావునా నాకు చెప్తారు కదా. ఆ పిక్చర్ ఏంటది, ఇట్స్ అ ఫేమస్ డైలాగ్. ఓకే. ఆయన చూస్తేనే అందరూ చెప్తారు కదా చల్లం అని. బట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు కూడా ఆయన అనగానే మీరు కూడా అనాల్సిందే, బాగున్నాను. ఇది ఆయనకి తెలియదు కదా నేను ఆయన ఇమిటేట్ చేస్తే. సపోజ్ ఎవరైనా నన్ను ఇమిటేట్ చేస్తే ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫైండ్ అవుట్. మిగతా వానికి తెలుస్తుంది. సో ఆయన కూడా హ్యాపీగా నవ్వుతారు. ఈస్ అ వెరీ కూల్ గై. అండ్ ఆయన వాయిస్ ఆయనకు ప్రాణం. ఆ వాయిస్ తోనే ఆయన. అవును, వాయిస్ అండ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ వెరీ గుడ్ యాక్టర్.